హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మేమైతే చాలా చాలా బాగున్నాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్య వ్లాగ్స్. మా ఇంట్లో అయితే ఈరోజు స్పెషల్ వచ్చేసి చికెన్ పచ్చడి అండి. చికెన్ పచ్చడి ఎలా చేయాలో ఒకసారి చూపిస్తాను. ముందుగా చికెన్ బాగా కడుక్కొని అందులో పసుపు వేసుకొని చికెన్ ఉడకబెట్టుకోవాలి. చికెన్లో వాటర్ పోయొద్దు. ఆ చికెన్లో ఉన్న వాటరే ఇదంతా పైకి వచ్చి ఊరుతుంది. ఆ వాటర్లోనే చికెన్ని ఉడకబెట్టుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్లో చికెన్ ఉడికిపోతుంది. మొత్తం వాటర్ ఇంకిపోతుంది. ఇంకిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను మీకు, ఓకేనా? ఇందాక చికెన్ని చూపించాను కదా అండి. పసుపు వేసి చికెన్ వాటర్లోనే ఉడకబెట్టుకున్నా. ఆ వాటర్ ఇంకిపోయే వరకు, ఆ వాటర్ ఇంకిపోయిన తర్వాత చికెన్ ఇలా అవుతుంది. పసుపు వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో ఆయిల్ ఎక్కువ పడుతుందండి, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఈ చికెన్ మొత్తం అందులో వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ పడుతుంది. చికెన్ ఇదంతా ఎక్కువ లేదు, 1/2 kgకి కొంచెం తక్కువే ఉందనుకోండి. ఇది బాగా నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. సో చికెన్ ఈ రకంగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇదిగోండి, ఇలా అయిన తర్వాత ఇది మరీ గట్టిగా కూడా డీప్ ఫ్రై చేసుకోవద్దు. సో చికెన్ డీప్ ఫ్రై చేయాలి అన్నాను కదా, ఇలా ఆయిల్లో ఈ రకంగా ఇలా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఆ తర్వాత ఇక తీసేసేయాలండి. తీసేస్తాం ఇంకా. సో ఇలా తీసి పెట్టుకున్నాను, డీప్ ఫ్రై అయింది. తర్వాత ఇదే ఆయిల్ వేడిగా ఉంది, దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కొంచెం ఎక్కువ వేయాలి. దీంతో టేస్ట్ మొత్తం. ఇదిగో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా. ఇదంతా మంచిగా నూనెలో మగ్గాలండి. ఇది పచ్చి వాసన పోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడే మిక్సీ పట్టుకున్నా. ఇదంతా మంచిగా సో అల్లం వెల్లిగడ్డ ఎర్రగా అయింది చూడండి ఒకసారి. పచ్చివాసన పోయింది. తర్వాత సిమ్ పెట్టేసుకున్నా. కారం స్పైసీ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి, సప్పగా తినాలనుకునే వాళ్ళు తక్కువ. ఉప్పు, ఆ తర్వాత ఆవాల పౌడర్, దాంట్లోనే కొంచెం మెంతులు మిక్స్, ఇదిగో ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే చికెన్ పీసెస్ వేసుకోవాలండి. ఇది సిమ్ పైనే చేసుకోవాలి. ఇదంతా మాడిపోతుంది లేకపోతే. ఆ తర్వాత ఒక 2-3 మినిట్స్ పెట్టేసుకొని నిమ్మకాయ ఉంటుంది, నిమ్మకాయ జ్యూస్ వేసుకోవాలి. సో దీంట్లో నిమ్మకాయ రసం పిండుకోండి. సో వేడి టేస్టీ చికెన్ పచ్చడి రెడీ. నిమ్మకాయ వేసుకోవాలండి కంపల్సరీ. నిమ్మకాయ వేసుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుంది ఇంకా. సో చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వచ్చేసేయండి ఇంకా తినడానికి, ఓకేనా? వీడియోస్ చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.